అయ్యో మాట్లాడారు ఇప్పుడు. అమ్మా శారదా, ఆవిడ మాటలు వినపట్ల. ఉమ్, ప్రసాద్ మీరు స్టార్ట్ చేసేసేయండి. ఆ, ప్రసాద్ హరి ఓం గారు గురుగారు. హరి ఓం గురుగారు, నేను చేయనా? స్టార్ట్ చేసేయండి అమ్మా. హరి ఓం. ఉమ్. ఓం శ్రీ గురుభ్యో నమః. అద్వైత అధ్యయన భారతి గురువులకు ప్రణామములు. మనకు రాచకొండ శర్మ గురువులకు, రాళ్లపల్లి గురువు గారికి పాదాభివందనములు. ఆత్మస్వరూపులకు అభివాదములు. గురువుగారి అనుమతితో ఈనాటి ప్రార్థన. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోత్పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృప. హరి ఓం. గురుగారు నమస్కారం. గురుగారు ప్రారంభించవలసింది. ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతాయ సుందరాయ నమో నమః. అనుభూతి ప్రకాశం 15వ అధ్యాయం 77వ శ్లోకం దగ్గరికి వచ్చాం. నిధిధ్యాస అనేటటువంటి దాన్ని వివరించటానికి ఉప్పుగడ్డ నీటిలో కలియటం ఎలాగో జగద్భ్రాంతి ఆత్మలో లీనమవటం అలాగా అని మనకు ఒక ఉదాహరణని చెప్తూ దాన్ని వివరిస్తున్నారు. క్షేత్రజ్ఞ ఈశ్వర భేదేన పునఃసంజ్ఞాన విద్యతే తద్ధేతోస్తమసాధ్వంసాత్ ఖిల్యనుద్ధరణం యథా. ఉప్పుగడ్డ నీళ్లలో కలిపేసాం అనుకోండి, నీళ్లలో కరిగిపోయిన తర్వాత ఏమండి ఇది ఉప్పుగడ్డ అని చూపించడానికి లేదు కదా. యథా ఏ విధముగా ఖిల్యనుద్ధరణం ఉప్పుగడ్డ నీటిలో కరిగిన తరువాత ఉద్ధరించుటకు వీలు కాదు, బయటికి తీయడానికి వీలు కాదు. తథా ఆ విధముగా తద్ధేతో ద్వైతమునకు కారణమైన తమసాధ్వంసాత్ అజ్ఞానము నశించుట వలన. అసలు రెండున్నాయి అనుకోవటం ఎందువల్ల? రెండున్నాయని ఎందుకు అనుకుంటున్నాం అంటే అజ్ఞానం వల్ల అనుకుంటున్నాం. అజ్ఞానం లేకపోతే రెండు అన్నటువంటి పదమే లేదు. తమసాధ్వంసాత్ అజ్ఞానము నశించుట వలన క్షేత్రజ్ఞ ఈశ్వర భేదేన, క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు, ఈశ్వరుడు అంటే పరమాత్మ అనే భిన్నత్వము చేత సంజ్ఞ పేరులు నామములు పునః తిరిగి నవిద్యతే ఉండవు. ఏమండి వీడు జీవుడు వీడు పరమేశ్వరుడు అని రెండు పేర్లు ఉండవు. ఎందుకు రెండు ఉండవండి అంటే మన జ్ఞానం పోయింది కాబట్టి. మనకు అజ్ఞానం ఉన్నంత వరకు లోకంలో రెండు ఉన్నాయి, జగత్తు ఉన్నది, పరమాత్మ ఉన్నాడు. మనకి ఎప్పుడైతే అజ్ఞానం పోయిందో జగత్తు లేదు, పరమాత్మ లేదు, ఉన్నది పరమాత్మే, పేరు లేదు. అంటే అజ్ఞానమే దీని అంతటికీ కారణం. మనకి ప్రధానమైనటువంటిది ఏమిటి? ఈ మొత్తం వ్యవహారానికి అజ్ఞానం కారణం. అజ్ఞానం నుంచి బయటికి రారా అంటే ఏవేవో చెప్తూ ఉంటాం. ఇప్పుడు కాలం ఎలా అయిపోయిందంటే మనం ఏదో మన బుద్ధికి గోచరించినటువంటివి మాట్లాడితే
అదేదో చాలా ప్రతిభా సామర్థ్యాల కింద మనం అనుకుంటున్నాం. ప్రామాణికత్వం లేకపోతే మనం మాట్లాడేటువంటి మాటలు నీటి మూటలు మాత్రమే. ఉప్పుగడ్డ నీటిలో కరిగిపోయిన తరువాత ఉప్పుగడ్డ నీరు అనే రెండు వస్తువులు ఉండవు. అదేవిధంగా ద్వైతానికి అంటే జీవుడు వేరు పరమాత్మ వేరు అనే భావానికి కారణమైనటువంటి అజ్ఞానం నశిస్తే క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు, ఈశ్వరుడు అంటే పరమాత్మ అనే భేదం ఉండదు. ఈ రెండు పేర్లు ఉండవు. ఉండేది ఒక్క పరమాత్మే. జీవుడు అనేది పరమాత్మలో లయమైపోతుంది. జీవుడు అనేది పరమాత్మలో లీనమైపోతుంది. దృష్టి మాత్రాత్మ యాథాత్మ్యాత్ కార్యకారణ వస్తునః నాజ్ఞాతం కించిదప్యస్తి నానపాస్తం తథా తమః. విద్యారణ్యుల వారు చాలా గొప్ప వ్యక్తి. శృంగేరి పీఠాధిపతుల్లో శంకరాచార్యుల వారి తర్వాత సురేశ్వరాచార్యుల వారి తర్వాత అంత గొప్పవానిగా పేరు పొందినటువంటి వారు. వారు చెప్పినటువంటి మాటలకు మనం అర్థం చెప్పాలంటే అది కష్టమే. మన అల్పజ్ఞులు అయినప్పటికీ మనం ప్రయత్నం చేయాలి. అంతే, ప్రయత్నం మాత్రమే. దృష్టి మాత్ర ఆత్మ యాథాత్మ్యాత్ ఆత్మవస్తువు యొక్క యథార్థ స్థితిని దర్శించుట వలన, ఆత్మ అన్నటువంటిది దర్శించబడాలి. వాళ్ళు మహాత్ములు దర్శించిన వాళ్ళు. మనం విన్నవాళ్ళు. శ్రవణంలో లోపం ఉండొచ్చు, చెప్పిన వాళ్ళల్లో లోపం ఉండొచ్చు. అప్పుడు మనం తెలుసుకున్నటువంటిది ఆ యథార్థం కావచ్చు. వాళ్ళు దర్శించినటువంటి వాడు ఆత్మవస్తువు యొక్క యథార్థ స్థితిని దర్శించుట వలన కార్యకారణ వస్తునః కార్యమైనటువంటి జీవుడు, కారణమైనటువంటి ఈశ్వరుడు అనే వస్తువుల యొక్క కించిదపి ఏ కొద్ది మాత్రము కూడా అజ్ఞాతం తెలియబడనిది నా లేదు. అంటే ఆ రెండూ తెలియబడతాయి. ఆత్మ యథార్థతని కాని దర్శించినట్టుగైతే జీవుడంటే ఏమిటో ఈశ్వరుడంటే ఏమిటో తెలిసిపోతుంది. తథా అదే విధంగా తమః అజ్ఞానము అనపాస్తన్న తొలగింపబడనిది కాదు. అంటే తొలగింపబడినదే, పోగొట్టబడినదే. ఆత్మ యొక్క యథార్థ స్థితి తెలిసిపోయిందనుకోండి, అజ్ఞానం పోయినట్టుగే. అది ఎలా తెలిసిపోతుందండి? ఏదో నేను అనుభూతి ప్రకాశానికి అర్థం చెప్తున్నాను, మీరు వింటున్నారు. మాకు ఆత్మజ్ఞానం కలిగిందని మీరు ఒకవేళ అనుకుంటే నేను చెప్పలేను. కానీ యథార్థానికి ఆత్మజ్ఞానం కలగడం అంటే సర్వాత్మ భావం కలగడం. దీంట్లోనే చెప్తారు. అంటే ప్రతి ఆత్మలోని మనని చూడడం, ప్రతి జీవుల్లోని ఉన్న ఆత్మ నేనే అని చూడగలగడం. ఒక త్రాడునందు పాము అనే భ్రాంతి కలిగితే ఆ భ్రాంతి పోగానే పాము లేదు, తాడే ఉన్నది అని గుర్తించడం జరుగుతుంది. యథార్థానికి త్రాడునందే పామనే భ్రాంతి కలిగింది. అదేవిధంగా కారణమైనటువంటి ఈశ్వరుని యందే కార్యమైనటువంటి జీవభ్రాంతి కలిగింది. జీవుడంది ఏంటంటున్నారు? కారణమైనటువంటి ఈశ్వరుణ్ణే భ్రాంతి చేత అంటున్నారు. భ్రాంతి నశించగానే ఆత్మే మిగులుతుంది. రెండు వస్తువులనే అజ్ఞానం ఉండదు. అయితే సర్వత్రా ఈ జ్ఞానం వర్తిస్తుందా? దేశాంతర కాలాంతరములందు భ్రాంతి ఎలా నశిస్తుంది అంటే ఆత్మ దేశ కాల పరిచ్ఛిన్నము కాదు కనుక సర్వాత్మభావమే యథార్థ స్థితి. అంటే
నాలో ఉన్నటువంటి ఆత్మ వేరు, మీలో ఉన్నటువంటి ఆత్మ వేరు. వాడు జడుడు, వీడు మూర్ఖుడు, వాడు అంధుడు, వాడు నీచుడు, నేను విద్వాంసుణ్ణి. ఈ భేదభావం ఉన్నప్పుడు నాకు ఆత్మజ్ఞానం లేదు. నాకు ఆత్మజ్ఞానం ఎప్పుడు నాది? జడుడు నేనే, అంధుడు నేనే, నీచుడు నేనే, విద్వాంసుడు నేనే. అంటే సర్వ ఆత్మల్లో ఉన్నటువంటి వాడిని నేనే. సరే, శారీరకమైన జడత్వం, శారీరకమైన అంధత్వం, గుణ సంబంధమైనటువంటి నీచత్వం, విద్యా సంబంధమైనటువంటి వైదుష్యం, ఇవి వేరు విషయాలు. ఇవి విశేష ధర్మాలు. ఈ విశేష ధర్మాలకి ఆత్మకి ఏ సంబంధం లేదు. సునిచైవ స్వపాకేషు పండితా సమదర్శన. రెండు వస్తువులు లేవు కాబట్టి అన్ని వస్తువుల యందు ఉన్నది ఆత్మే. ఆత్మ దేశకాల పరిచ్ఛిన్నము కాదు కనుక సర్వాత్మభావమే యథార్థ స్థితి. అజ్ఞానము నశిస్తే తిరిగి కలుగుట ఎప్పుడూ ఎక్కడా ఉండదు. భరద్వాజుడి దగ్గరికి రాముడు వెళ్ళాడు. నాకు విషయం అంతా తెలుసయ్యా అన్నాడు. అగస్త్యుడి దగ్గరికి రాముడు వెళ్ళాడు. అంతా తెలుసును రామా అన్నాడు. అదేమిటండి, అసలు రాముడు చెప్పలేదు, లక్ష్మణుడు చెప్పలేదు, అయోధ్యలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. అయోధ్య ఎక్కడో ఉన్నది, దేశం వేరు, భరద్వాజ ఆశ్రమం వేరు, అగస్త్యాశ్రమం వేరు. జరిగినటువంటి కాలానికి రాముడు అక్కడికి చేరుకున్నటువంటి కాలానికి మధ్యన వ్యవధి ఉన్నది. ఎలా తెలిసింది? ఆత్మ, సర్వాంతర్యామి అయినటువంటి ఆత్మకి ఎక్కడ ఏది జరుగుతున్నదో, ఎక్కడ ఏమిటి జరుగుతున్నదో, ఎలా జరుగుతున్నదో, ఎప్పుడు జరుగుతున్నదో అన్నీ తెలుస్తాయి. అవి దేశకాలముల చేత పరిచ్ఛిన్నములు కావు. కనుక అజ్ఞానం నశిస్తే తిరిగి కలుగుట ఎప్పుడూ ఎక్కడా ఉండదు. అందువలన ఆత్మజ్ఞానికి అంతటా అజ్ఞానము తొలగించబడుతుంది, ఎక్కడా అజ్ఞానం ఉండదు. ఆత్యంతికోయం ప్రళయ పునర్జన్మ వివర్జనాత్ స్వాభావికేలయే శక్తిశేషాదస్తి పునర్జని. మనం ఇప్పుడు నన్ను 10 మంది గుర్తించాలి అనుకుంటాం అంటే మనకి ఆ విద్య ఉన్నదన్నమాట. నన్ను 10 మంది గుర్తించాలి అనుకున్నదంటే, నన్ను అనుకున్నాను కదా సార్, రామసుబ్బారావు అనేటువంటి వ్యక్తిని కొంతమంది లేకపోతే ఎంతోమంది గుర్తించాలి అనుకున్నాడు అనుకోండి, అదే ఆ విద్యా విషయం. అందరి యందు నేనే ఉన్నప్పుడు నన్నెవరో గుర్తించడం అనేటువంటి సమస్య ఎక్కడ ఉత్పన్నమైందండి? అరుణాచలాన్ని విడిచిపెట్టి అడుగు బయటికి వెళ్ళలేదు. ఏ భక్తుడితోని ఇది కావాలి అని మాట్లాడలేదు. మరి రమణ మహర్షి గారికి అంత విస్తృతమైనటువంటి ఖ్యాతి ఎలా వచ్చింది? మనం కాళ్ళకి చక్రాలు పెట్టుకొని ఇంటింటికి తిరిగి నేను మహాత్ముడిని అని చెప్పుకుంటూ ఉంటే మన ఎవడు గుర్తించడం లేదు. టీవీల్లో కొత్తగా ప్రసంగాలు చేసేవాళ్ళు, ప్రవక్తలు, సంగీత విద్వాంసులు, ఇలాంటి వాళ్ళు వచ్చిన రోజుల్లో, కొత్తగా వచ్చిన రోజుల్లో ఓహో టీవీలో వచ్చాడు అనుకునేవాళ్ళు. ఇప్పుడు టీవీలో వస్తూ ఉన్నటువంటి వాళ్ళని చూసిన తర్వాత ఎవరికీ టీవీలో రావాలని నిజమైన విద్వాంసుడికి కోరిక ఉండదు. ఎందుకోసం? వాచి ఎప్పుడో కొత్తగా వచ్చిన రోజుల్లో వాచి పెట్టుకుంటే గొప్ప.
ఏమండి, ముఠా మేస్త్రీలు కూలీలు కూడా బాచీలు పెట్టుకున్న తర్వాత, ఏమండి నేను బాచీ పెట్టుకున్నాను ఇలా అన్నాడు అనుకోండి, వాడు అజ్ఞాని అనుకుంటాం. లోకంలో ఖ్యాతి అనేటటువంటిది సార్వజనీనమైనటువంటి పరమాత్మని తెలియటమే, అందరి యందు ఉన్నటువంటి ఆత్మని తెలియటమే నిజమైనటువంటి ఖ్యాతి. అయం ప్రళయ, అయం ఈ సైంధవ కిల్యము వలె కలిగిన ప్రళయ పూర్తిగా లీనమగుట. అంటే ఉప్పుగడ్డ ఎలా నీళ్లలో లీనమైపోయిందో అలా లీనమైపోవటం అనేటువంటిది. పునర్జన్మ వివర్జన, తిరిగి జన్మము లేకపోవటం వలన ఆత్యంతిక లయం. మనం అనుకుంటాం ఆయనకేం పేరు ప్రతిష్ట లేదండి, ఆయన ఎవరికీ తెలియరండి. ఒక విషయం ఆలోచించండి, మన పూర్వుల్లో మహావిద్వాంసులైనటువంటి వాళ్ళు, ఆ రోజుల్లో పుస్తకాల ముద్రణ లేదు, పుస్తకాలు పంచడం లేదు, మళ్ళీ వాళ్ళకి బతికున్నారు. ఎలా బతికున్నారు అంటే యథార్థమైనటువంటి ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాడు నశించడు, వాడికి నాశం లేదు, వాడు ఆత్మలో లీనమైపోతాడు. సైంధవ కిల్యం ఎలాగైతే, ఉప్పు గడ్డ ఎలాగైతే నీళ్లలో పూర్తిగా కలిసిపోతుందో, అలాగా జ్ఞాని అయినటువంటి వాడు ఆత్మలో జీవుడు లీనమైపోతాడు. దాన్ని ఆత్యంతిక లయము అంటారు. వాడు తిరిగి పుట్టాడు. స్వాభావికే లయే, స్వాభావికమైనటువంటి లయం. ఇంతకు ముందు చెప్పాం 2 లయాలు ఉన్నాయని. దాంట్లో స్వాభావిక లయం మొదటిది. శక్తి శేషాత్, అవిద్య మిగిలి ఉండడం వలన పునః తిరిగి జనిహి పుట్టుక అస్థి ఉన్నది. అంటే స్వాభావిక లయం పొందినటువంటి వాడికి వచ్చినటువంటిది మోక్షం కాదా? కాదు. ఎందుకోసం? వాడికి ఇంకా అవిద్య మిగిలిపోయింది. శక్తి శేషాత్, అవిద్య మిగిలిపోవటం వలన వాడు తిరిగి పుడతాడు. ఉప్పుగడ్డ నీటిలో కరిగిపోవటం వలె ఆత్మలో జీవుడు లీనమగుట తిరిగి పుట్టుక లేనిది కనుక ఆత్యంతిక ప్రళయము అనబడును. స్వాభావిక ప్రళయమునందు అవిద్య మిగిలి ఉండుట వలన తిరిగి పుట్టవలసి ఉండును. బ్రహ్మలోకం పొందినటువంటి వాడైనా అవిద్యా శేషం వలన తిరిగి పుట్టాలి. కర్మ ఉపాసనలందు లోకేషన్ ఉన్నది, చేసేటువంటి కర్మల యందు, అలాగే ఉపాసనల్లోని లోకాలు కోరుకోవడం అనేటువంటిది ఉన్నది. అందువలన దాంట్లో అవిద్య ఉంటుంది. అందువలన తిరిగి పుట్టాలి. కాలవశం చేత నశించే శరీరము ముక్తి కాదు, చచ్చిపోతే మోక్షం కాదు. ఏమంటే నేను చచ్చిపోయాను నాకు మోక్షం వచ్చిందంటే అది మోక్షం కాదు. జ్ఞానము వలన పూర్తిగా అవిద్య నశించుటే ఆత్యంతిక లయం. జ్ఞానం వలన అవిద్య చచ్చిపోవాలి, దాన్ని ఆత్యంతిక లయము అంటారు. అప్పుడు అతడు తిరిగి పుట్టవలసి ఉండదు. ఆత్మకామః అకామః నిష్కామః నతస్య ప్రాణావుత్క్రామంతే బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి అని ఇదే బృహదారణ్యకంలో జ్ఞానకాండలో చెప్పారు. కోరికలు లేనివాడు, అన్ని కోరికలు పొందినవాడు, నిష్కాముడైనటువంటి వాడి యొక్క ప్రాణాలు పోవు, వాడు బ్రహ్మమై బ్రహ్మంలో లీనమైపోతాడు అని చెప్పారు. బ్రహ్మజ్ఞాని
తిరిగి పుట్టడు. అతడికి కలిగినటువంటి లయాన్ని ఆత్యంతిక లయం అంటారు. గ్యాషణాత్రయం కలవాడు ఎంత ఉపాసించినా తిరిగి పుట్టాలి. మళ్ళీ పుట్టేటప్పుడు ఏం పుట్టుకు పుడతామో మనకేం తెలుసు? మన దగ్గర రెండూ ఉన్నాయి. పాపకర్మలు ఉన్నాయి, పుణ్యకర్మలు ఉన్నాయి. పాపకర్మల చేత హీన జన్మలు రావచ్చు, పుణ్యకర్మల చేత ఉత్తమ జన్మలు రావచ్చు. రమణీయ చరణా బ్రాహ్మణ యోనింబ క్షత్రియ యోనింబ వైశ్య యోనింబ ఆపద్యరన్ కపూయ చరణా స్వయోనింబ శోకరయోనింబ ఆపద్యరన్ అంటారు చాందోగ్యంలో. కాబట్టి మనం చేసినటువంటి కర్మల వలన మనకి రెండు రకాలైనటువంటి జన్మల్లో ఏదైనా. కాబట్టి జ్ఞానాన్ని పొంది తిరిగి రానటువంటి ఆత్యంతిక లయాన్ని పొందాలి. విజ్ఞానైక ఘనస్యాస్య సంజ్ఞానాస్తి యద్వచః తద్వ్యాహతిర్న శక్య అత్ర తయోర్విషయభేదతః. అస్య ఈ ఆత్మకు విజ్ఞానైక ఘనస్య విజ్ఞానము ముద్ద అయిన దానికి సంజ్ఞానాస్తి పేరు లేదు అనేటటువంటి యద్వచః ఏ మాట ఉన్నదో తద్ అది అత్ర ఈ విజ్ఞాన ఘన ఆత్మ దేహేంద్రియ సంఘాత విముక్త జీవశేషములందు తయోః ఆ రెండింటి యందు విషయభేదత జ్ఞాన అజ్ఞాన విషయ భిన్నత్వము వలన వ్యాహతి ఒకదానిచే మరొకటి బాధింపబడుట శక్యము కాదు. ఇది బృహదారణ్యకంలో మైత్రేయికి యాజ్ఞవల్క్యుల వారు చెప్పినటువంటి మంత్రార్థ భాష్యాన్ని మనకి వివరణ చేశారు. జీవుడు అజ్ఞాన విషయము అగుట నామరూపాది పరిచ్ఛిన్నత్వము కలవాడు. ఆత్మ విజ్ఞాన ఘనమగుట వలన పేరు లేనటువంటిది. పేరు లేని దానిని చెప్పి అంటే విజ్ఞాన ఘనమైనటువంటి బ్రహ్మాన్ని చెప్పి మరలా దేహాభిమానము విడిచిన పిదప దానికి పేరు లేదు అని చెప్పుట ఎలాగాని మైత్రేయి ప్రశ్న. ఇక్కడ ఈ శ్లోకం రాయడానికి మూలం ఉంటుంది. ఏమిటి మూలం అండి అని అంటే, యాజ్ఞవల్క్యుల వారు మైత్రేయికి బ్రహ్మజ్ఞానాన్ని చెప్తున్నారు. ఆయన బ్రహ్మజ్ఞానాన్ని గురించి చెప్తూ ఏమిటన్నారు? ఆత్మ విజ్ఞాన ఘనము, దానికి పేరు లేదు అన్నారు. ఓకే, అర్థమైపోయింది. ఆయన రెండోసారి ఏమిటన్నారు? దేహాభిమానం విడిచిపెట్టిన తర్వాత, దేహేంద్రియ ప్రాణ సంఘాత అభిమానాన్ని విడిచిపెట్టిన తర్వాత పేరు లేదు అన్నారు. ఆత్మ విజ్ఞాన ఘనమైతే దానికి దేహేంద్రియ సంఘాత అభిమానం అన్నటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందండి? అప్పుడు పేరు లేదన్నారు, అది విజ్ఞాన ఘనం అన్నారు. విజ్ఞాన ఘనం అంటే ఉత్తి విజ్ఞానం ముద్ద. మళ్ళీ దాంట్లో ఈ దేహేంద్రియ సంఘాత అభిమానం అన్నటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందండి? మీరు నన్ను దారి తప్పించేస్తున్నారు అన్నది మైత్రేయి. లేదు, నేను కరెక్ట్గానే చెప్తున్నానని ఆయన దాన్ని సమర్థించుకున్నారు. అది చెప్పటానికి విద్యారణ్యుల వారు ఈ శ్లోకాన్ని రాశారు. ఏతేభ్యో భూతేభ్యః సముత్థాయ తాన్యేవ అనువిశ్యతి నశ్యతి న ప్రేత్య సంజ్ఞాస్తి హరే బ్రవీమీతి హోవాచ యాజ్ఞవల్క్యః. దేహభావము నుండి విముక్తి పొందిన పిదప నామరూపాదులు ఉండవు అని యాజ్ఞవల్క్యుల వారు మైత్రేయితో అన్నారు. మా భగవన్, అలా అనకండి. అమో ముహత, నన్ను మోహంలో పడివేయకండి.
నప్రేత్య సంజ్ఞాస్థితి. అయ్యా పోయిన తరువాత పేరు లేదు అన్నారు. ఓ మహానుభావ, మోహాన్ని చెప్పకండి. విజ్ఞాన ఘనం ఆత్మ అని చెప్పి తిరిగి దేహాభిమానం విడిచిపెడితే పేరు లేదు అనటంలో విరుద్ధ ధర్మాలు కనిపిస్తున్నాయి. రెండు ధర్మాలు కనిపిస్తున్నాయి. అసలు యథార్థం ఏమిటండి? ఆత్మ విజ్ఞాన ఘనమా, దేహేంద్రియ సంఘాత అభిమానాన్ని విడిచిపెట్టిన తరువాత విజ్ఞాన ఘనమా? అసలు ఆత్మ ఈ రెండిట్లో ఏది? యాజ్ఞవల్క్యుడు చెప్పింది మోహం కాదు, ఆత్మజ్ఞానమే. ఎలాగా? ఆత్మ అనాది అయినటువంటి అజ్ఞానము వలన దేహేంద్రియ సంఘాత తాదాత్మ్యము పొంది అందువలన కిల్య భావాన్ని పొందింది. అసలు ఈ సైంధవ కిల్యం, ఈ గొడవ అంతా ఎందుకండి అని అంటే, ఆత్మ అనాది అయినటువంటిది, అవిద్య సనాతనమైనటువంటిది, రెండు సనాతనమైనటువంటివే. అందువలన అజ్ఞానం అనేటువంటి దాని వలన దేహేంద్రియ సంఘాత తాదాత్మ్యాన్ని పొందేసింది. ఆత్మ అంటే ఏమిటండి? ఈ శరీరం. ఆత్మ అంటే ఏమిటండి? ఈ ఇంద్రియాలు. ఆత్మ అంటే ఏమిటండి? ఈ ప్రాణం అంటున్నారు. తాదాత్మ్యం పొందేసింది. పొందడం వల్ల ఏమిటైంది? ఆత్మ ఉప్పు నుంచి పుట్టినటువంటి ఒక గడ్డ ముక్కలాగా ఈ దేహేంద్రియ సంఘాత అభిమానం అనేటువంటిది ఒక ఒక మొక్క పుట్టింది. కిల్య భావం అంటే ఓ చిన్న మొక్క పుట్టింది, పరిచ్ఛిన్నత్వం పుట్టింది, వేరు అనేటువంటిది పుట్టింది. అందువల్ల భిన్నత్వ లక్షణమైనటువంటి విశిష్ట సంజ్ఞ కలిగింది. ఎప్పుడైతే అది వేరైందో, ఆత్మ నుండి వేరైందో, ఆత్మ నుండి వేరుగానే ఈ దేహేంద్రియ సంఘాతానికి ఓ రామసుబ్బారావు అన్న పేరు వచ్చింది. ఇది పరిచ్ఛిన్నాభిమానం అంటే ఓ చిన్న వేరు చేయబడినటువంటి దాని ఎందు అభిమానం. యథార్థానికి అఖండమైనటువంటి ఆత్మలో ఈ ఆత్మ కూడా ఒక చిన్న ముక్కే. కానీ ఓ 100 మీటర్ల తాన్లో ఒక 2 మీటర్లు చొక్కా గుడ్డ కొనుక్కున్నట్టుగా అఖండమైనటువంటి ఆత్మలో ఒక పరిచ్ఛిన్న అభిమానం కలిగినటువంటి వేరు భావన చిన్నది ఒకటి వచ్చింది, ఓ చిన్న ముక్క వచ్చింది. అవిద్య చేత కలిగినటువంటి కిల్య భావం, ఆ తాను వేరు ఈ గొడ్డ వేరు అనేటువంటి కిల్య భావం నశిస్తే దేహేంద్రియ సంఘాత రూప ఉపాధి బ్రహ్మంలో లీనమగుట వలన విశేష సంజ్ఞ నశిస్తుంది. అంటే అవిద్య చేత కలిగినటువంటి ఈ కిల్య భావం, ఈ వేరు అనేటువంటి భావం నశించిపోతే ఈ దేహేంద్రియ సంఘాత రూపమైనటువంటి ఉపాధి బ్రహ్మంలో లీనమైపోతే అప్పుడు ఏమండి రామసుబ్బారావు ఎవరండి? లేడు. ఎందుకోసం? ఈ ఆత్మ ఆ అఖండమైనటువంటి ఆత్మలో లీనమైపోయింది. విశేష సంజ్ఞ అంటే పరిచ్ఛిన్న అభిమానం నశిస్తుంది. నీరు అర్థం లేకపోతే ప్రతిబింబం లేనట్లు అజ్ఞానం నశిస్తే పరిచ్ఛిన్న అభిమానమైనటువంటి సంజ్ఞ ఉండదు. చంద్రుడు ఉన్నాడు, కానీ మా ఊర్లో చంద్రుడండి, మా ఇంటి దగ్గర చంద్రుడండి, మా ఇంట్లో చంద్రుడండి ఏమిటండి? నీటిలో కనిపించిన బింబాలు, అద్దంలో కనిపించిన బింబాలు. నీరు లేదు, అద్దం లేదు, అప్పుడేమైందండి? ప్రతిబింబం లేదు, బింబమే ఉన్నది. ఆత్మకు నాశనం లేదు. పరిచ్ఛిన్నాభిమాని అయినటువంటి సంఘాతానికే పేరు. పేరు ఎవరికండి? సంఘాతానికే, ఆత్మకి లేదు. ఏమండి రామసుబ్బారావు పాఠం చెప్తున్నాడు అన్నటువంటిది సంఘాతమునకు మాత్రమే పేరు, ఆత్మకు పేరు కాదు.
శంకరుల వారైనా, సురేశ్వరాచార్యుల వారైనా, విద్యారణ్యులైనా, మనవైనా అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే. ఆత్మకి పేరు లేదు. ఎవరికి పేరున్నది? దేహేంద్రియ సంఘాతానికి పేరున్నది. విజ్ఞాన ఘనము దానికన్నా వేరు కాబట్టి అక్కడ ఆ సంజ్ఞ పని చెయ్యదు. తయోర్ విషయ భేదత, అవి రెండు వేరు వేరు విషయాలు. దేహేంద్రియ సంఘాతం అజ్ఞాన విషయం కాబట్టి దానికి పేరుంది. విజ్ఞాన ఘనం అనేటువంటిది జ్ఞాన విషయం కాబట్టి దానికి పేరు లేదు. విజ్ఞానైక ఘనస్యో ఘనోక్త్యాస్య కృత్స్న ఏక ఐకాత్మ్యం పురోదితం సంజ్ఞానాస్తి చ అవిద్యాజన్యా బుద్ధిర్నిషిధ్యతే. పేరు లేదు అంటే అర్థం ఏమిటండి? అవిద్య వల్ల కలిగినటువంటి ఆలోచనల్ని నిషేధించడం. ఎవ్వడికి పేరు లేదు సార్. నా పేరు నేను చెప్తున్నానంటే కర్మకాండలో కూడా పేరు చెప్పకూడదు. ఆత్మనామ గురోర్నామ నామాతికృపణస్య చ శ్రేయస్కామో న గృహ్ణీయాత్ జ్యేష్ఠాపత్య కళత్రయో అని ధర్మశాస్త్రం. మన పేరు ఎవరికి మనం చెప్పకూడదు. అయ్యా నేను రామసుబ్బారావునండి అని చెప్పకూడదు. ఆత్మనామ గురోర్నామ, తండ్రి పేరు కానీ గురువు గారి పేరు కానీ చెప్పకూడదు. నామాతి కృపణస్యేచ, పరమ లోభివాడి పేరు కూడా చెప్పకూడదు. అలాగే ఆయుష్కామ, ఎవడైతే ఆయుష్ని కోరుకుంటాడో వాడు జ్యేష్ఠాపత్య కళత్రయోర్ నామచ న గృహ్ణీయాత్. జ్యేష్ఠాపత్యం, పెద్ద సంతానాన్ని పేరు పెట్టి పిలవకూడదు. భార్యని పేరు పెట్టి పిలవ. ఏమిటండి ఈ గోల? ఏమిటిది అంటే తన పేరు చెప్పుకుంటే అజ్ఞానం, గురువుగారి పేరు ఉచ్చరిస్తే అజ్ఞానం, లోభివాడి పేరు ఉచ్చరిస్తే అజ్ఞానం. పెద్ద కొడుకంటే ఆత్మావై పుత్రనామాసి కాబట్టి తన పేరు చెప్పినట్టుగా కాబట్టి అజ్ఞానం. భార్య అంటే సహధర్మచారిణి కాబట్టి ఆమె పేరు చెప్పడం కూడా అజ్ఞానం. ఇది అజ్ఞాన విషయం. కానీ అజ్ఞాన విషయాన్ని గ్రహించకూడదు, అజ్ఞానాన్ని కోరుకోకూడదు. అక్కడ ఆయుష్కామహ అన్నాడు కాబట్టి నేను బతకాలనుకోవటం లేదండి, ఎన్నాళ్ళు ఉంటాను, ఎప్పుడు పోతే అప్పుడు పోతాను, నా నోటంటే ఎందుకు అనకూడదండి అని అంటే, భద్రం కర్ణేభి శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టివాగం సస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః. ఆయుష్ అంటే నీ కోసం కాదురా, దేవహితం అంటే దివ్యమైనటువంటి శక్తి కోసం ఆయుష్, నీ కోసం. ఆయుష్ కోరుకోవటం ఎందుకోసం అంటే 100 సంవత్సరాలు బతకండి అంటే ఎందుకంటే నువ్వు దేవహితంగా బతుకుతావని. అస్య ఈ ఆత్మకు విజ్ఞాన ఘనస్య ఘన ఉక్త్యా, విజ్ఞాన ఘనము అయినది అని చెప్పబడుట చేత ఈ ఆత్మని విజ్ఞాన ఘనము అని చెప్తారు. కృత్స్న ఐకాత్మ్యం, పరిపూర్ణ ఏకాత్మ భావము పురా ముందుగా ఉదితం చెప్పబడెను. ఈ ఆత్మ విజ్ఞాన ఘనము, ఇది పరిపూర్ణము అని ఇంతకు ముందే చెప్పామండి. సంజ్ఞ పేరు నాస్తి లేదను మాట చేత అవిద్యాజన్యా బుద్ధి, అవిద్య నుండి పుట్టినటువంటి ఆలోచన, పరిచ్ఛిన్న అభిమానం నిషిధ్యతే, నిషేధింపబడుచున్నది. అవిద్యాజన్యమైనటువంటి బుద్ధిని నిషేధిస్తున్నాను తప్పిస్తే
పేరంటే పేరు ఉంటే పేరు దేనికి ఉంటుంది? అవిద్యకి పేరు ఉంటుంది, విద్యకి పేరు ఉండదు. విద్యకి పేరు ఉండదు, అవిద్యకి పేరు ఉండదు. ఈ ఆత్మ విజ్ఞాన ఘనము అని చెప్పుట చేత ఈ ఆత్మ పరిపూర్ణ ఏకాత్మ భావము కలదని ఇంతకు పూర్వమే చెప్పబడినది. ఈ ఆత్మకు పేరు లేదు అంటే అవిద్య వలన పుట్టినటువంటి పరిచ్ఛిన్న అభిమానం అంటే భిన్నత్వ లక్షణమైనటువంటి విశేష సంజ్ఞ లేదని అర్థము. భిన్నత్వ లక్షణ విశేష సంజ్ఞ దేహేంద్రియ సంఘాతానికే ఉంటుంది, ఆత్మకి ఉండదు. దేహేంద్రియ సంఘాతం అనేది అవిద్యాజనితమైనటువంటి భ్రాంతమైనటువంటి ఆలోచన, అది ఆత్మ కాదు. ఆత్మలో పరిచ్ఛిన్న అభిమానమైనటువంటి భేదభావానికి సంబంధించినటువంటి ధర్మాలు ఉండవు. ఆత్మలో భేదభావాలు ఉండవు అని చెప్పడమే పేరు లేదంటాం, కానీ పేరు లేదంటే ఆత్మకి పేరు లేదని చెప్తున్నామని కాదు. ఆత్మ యందు వేరు వేరు అనేటువంటి భిన్న భావాలు, అటువంటి భావముల యొక్క ధర్మములు ఉండవు అని చెప్పడమే. కార్యం కారణనాశేపి స్వతసిద్ధం అనన్యమం. ఇక్కడ ఈ పాఠంలో 2 పాఠాలు ఉన్నాయి. మల్లయ్య శాస్త్రి గారు తీసుకున్నటువంటి కార్యకారణతాశేషి స్వతసిద్ధం అనన్యగం అనేటువంటిది ఒక పాఠం. ఇది నిర్ణయ సాగర ప్రెస్ వాళ్ళ పాఠం. కార్యకారణ నాశేపి స్వతసిద్ధం అనన్యమం అనేటువంటిది మరో పాఠం. 2 పాఠాలు ఉన్నాయి. యద్వస్తు తదలం స్వాత్మ సంవిత్యై నిరపేక్షతః. 2 పాఠాల ప్రకారము అర్థాన్ని చూద్దాం. కార్యకారణత అశేషి, ఇది చాలా మంది వాడినటువంటి పాఠం. అన్ని కార్యకారణముల కన్నా దాటి స్వతసిద్ధం, తనంతట తాను సిద్ధించినది, అనన్యగం, ఇంకొక దానిని పొందనటువంటిది, దేనిపైన ఆధారపడనటువంటిది. ఇదొక పాఠానికి అర్థం. కార్యకారణ నాశే, కార్యము అంటే జగత్తు, కారణము అంటే మాయా, రెండూ నశించినప్పటికీ అనన్యమం, మరొక విషయము కానటువంటిది, స్వతసిద్ధం, తనంతట తానే సిద్ధించున్నటువంటిది అని మరో పాఠం. 2 పాఠాలు ఉన్నాయి. యద్వస్తు, ఏ వస్తువు ఉన్నదో ఆత్మ నిరపేక్షత, మరొక దాని అపేక్ష లేకుండా స్వాత్మ సంవిత్యై, తానే ఆత్మ అనే జ్ఞానము కలిగించుట కొరకు తద్ ఆ ఆత్మ అలం సమర్థమైనది. అంటే నేనే ఆత్మని అని తెలియటానికి ఆత్మజ్ఞానం ఒక్కటి చాలు, ఆత్మని తెలియటం ఒక్కటి చాలు. ఇతరమైనటువంటి గోళలన్నీ అక్కర్లేదు. ఆత్మ స్వతసిద్ధము, జగత్తు మాయా నశించిన పిదప కూడా ఉంటుంది. అంటే జగత్తు మాయా ఆత్మకు అవధులు, అంటే జగత్తు మాయా ఆత్మకు అవధులు, హద్దులు కావు. ఆత్మ దేని మీద ఆధారపడదు, ఆత్మ దేని వలన పొందబడదు. అటువంటి ఆత్మ స్వాత్మజ్ఞానము కలుగుటకు స్వతంత్రముగా సమర్థము. ఆత్మజ్ఞానం కలగడానికి అది స్వతంత్రంగా సమర్థం. అందువలన ఆత్మకు వేరుగా సంజ్ఞలు, పరిచ్ఛిన్న ధర్మములు అవసరము లేదు. ఆత్మకి వేరేగా వేరు వేరు భావాల్ని చెప్పే ధర్మాలు అక్కర్లేదు. బాగానే ఉన్నారు. ఐకాత్యం యదభిజ్ఞాతం తద్వైతమివ బిభ్రమాత్ స్యాద్యత్ర తత్ర పుంసోసో కర్తృకర్మాది భేదధీ
అదేమిటండి, నేను అనుభూతి ప్రకాశం చెప్తున్నాను, ఇంకొక ఆయన ఇంకో పుస్తకం చెప్తున్నారు, ఆయన నేను అంతా ఒకటే అంటే ఎలాగవుతుందండి? నేను వేరు, ఆయన వేరు, ఇంకో ఆయన వేరు అనేం లేదయ్యా. ఐకాత్యం యద విజ్ఞాతం, ఏది ఐకాత్యం, ఏది ఐకాత్యం ఏకాత్మభావం అవిజ్ఞాతం తెలియబడకున్నదో తద్ అది విభ్రమాత్ భ్రాంతి వలన ద్వైతమివ స్యాత్ ద్వైతము వలె ఆగుచున్నది. 2, 3, 4, 5, 100, 1000, లక్ష, కోటి భిన్న భిన్న జీవులు ఉన్నాయనుకోవడానికి కారణం ఏమిటండి అని అంటే ఏకాత్మ భావం లేకపోవటం, ఏకాత్మ భావం తెలియకపోవటం వలన ద్వైతం కలుగుతున్నది. ఎక్కడ ద్వైత భ్రాంతి ఉన్నాదో తత్ర అక్కడ అసౌ పుంసః అటువంటి పురుషుడు కర్తృకర్మాది భేదధీ, నేను కర్తని, నేను చేస్తున్నాను అనేటువంటి భ్రాంతమైనటువంటి బుద్ధి కలవాడవుతున్నాడు. అంటే నేను 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 అనేటువంటి భావన ఎక్కడి నుంచి వస్తున్నది? ద్వైతం నుంచి. ద్వైతం ఎక్కడి నుంచి వస్తున్నది? అజ్ఞాన మూలకమైనటువంటి భ్రాంతి నుంచి. కర్తృకర్మాది ఏకాత్మతా భావం తెలియబడకపోతే భ్రాంతి వలన ద్వైత బుద్ధి కలుగుతుంది. ఎక్కడెక్కడ ద్వైత బుద్ధి ఉంటుందో అక్కడక్కడ అటువంటి ద్వైత బుద్ధి కల పురుషుడు నేనే కర్తను, నేనే కర్మ చేస్తున్నాను అనేటువంటి భ్రాంతమైనటువంటి భేద బుద్ధి కలిగి ఉంటాడు. అయ్యా మీరు బాగానే చెప్పారు, అసలు మీ అద్వైతంలో 2 లేవు కదండి, ఉన్నది ఒక్కటే కదా, మరి రెండో వాడు ఎక్కడి నుంచి వచ్చాడండి? ఉన్నది ఒక్కడే అయితే ఇద్దరు వస్తారా? మీరు ఉన్నది ఒక ఆత్మ అంటున్నారు, మరి భేద బుద్ధి ఏమిటండి? ఉన్నదే ఆత్మ కదా. నను ద్వైతమివేత్యేతదుపమానం కథంతవ ఉపమేయద్వైత వస్తు రాహిత్యాదితి చేత్ శృణు. ఏమయ్యా, ఓ అద్వైత అని వాడిని పిలిచాం. వాడు సార్ ఏమిటండి అని అడిగాడు. తవా అద్వైతము చెప్పే నీకు నువ్వేమిటి చెప్తూ ఉంటావు? అద్వైతం మాట్లాడుతూ ఉంటావు. నీకు అసలు 2 వస్తువులు లేవు కదా. నన్ను ద్వైతమివైతి, 2 వలే ఉండుట, ద్వైతము వలే ఉండుట అను. దానితో ఏతదుపమానం, ఈ ఉపమాన ధర్మము చెప్పుట కథం ఏ విధముగా సాధ్యము? అసలు ఈ ఉపమానం చెప్పడం నీకు ఎలా కుదురుతుందయ్యా? ఎత్ర హి ద్వైతమివా అని మంత్రం. అసలు రెండోది లేదంటున్నావు కదయ్యా. రెండోది లేదన్నప్పుడు దానిలాగా అని ఎలా చెప్తావు? ఈ ఉపమానం ఎలా కుదురుతుంది? ఎందుకంటే ఉపమేయ ద్వైత వస్తు రాహిత్యాత్, ఉపమేయమైనటువంటి రెండో వస్తువు లేకపోవట వలన ఇత్యాది చేత్ అంటావేమో. శృణు, విను. అలా నువ్వు వేళ నన్ను అంటావేమో, నేను అద్వైతిని, నువ్వు అద్వైతివి, అద్వైతమైనటువంటి నీ దగ్గర ద్వైతం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని అంటావేమో. చెప్తాను విను. ఎత్ర హి ద్వైతమివ భవతి అని శృతి మంత్రంలో ఎలా ఉన్నదండి? ఎత్ర హి ద్వైతమివ భవతి, ద్వైతము వలె అని చెప్పటానికి అద్వైతులకు సాధ్యం కాదు కదా. నువ్వు ద్వైతుడు అయితే నువ్వు అలా చెప్పొచ్చు, 2 ఉన్నాయంటే నువ్వు చెప్పొచ్చు, కానీ నువ్వు ఉన్నది ఒక్కటే అంటున్నావు కదా. నువ్వు 2 ఎలా అంటావు? ఎందుకంటే ఉపమానం చెప్పాలంటే ఉపమాయం ఉండాలి కదా. మీ దగ్గర 2 వస్తువులు లేవు కదా. ఉపమానం ఎక్కడైనా వాడాలి అని అంటే ఉపమేయం ఉండాలి. మీ దగ్గర 2 వస్తువులు లేవు, ఉన్నది ఒక్కటే. అలాంటప్పుడు ఎలా కుదురుతుందయ్యా? ద్వైతమివ అని ఉపమానం ఎలా చెప్తారయ్యా అంటే విను. బాచారంభణం వికారో నామధేయం అని ఛాందోగ్యం. వికారము అంటే పుట్టేది, నశించేది. వాగింద్రియం నుండి పుట్టినటువంటి నామం మాత్రమే.
నోట్లోంచి వచ్చినటువంటి మాటలు మాత్రమే పుట్టేవి, నశించేవి. తాతా సుబ్బరాయ శాస్త్రి గారు గొప్ప పండితుడు ఉండేవాడు విజయనగరంలో. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహామహోపాధ్యాయ బిరుదు పొందినటువంటి వారు, షడ్దర్శనాల మీద పరిపూర్ణమైన అధికారం కలవారు, వ్యాకరణ శాస్త్రంలో మహా గొప్పవారు. ఆయన పాఠం చెప్పినప్పుడల్లా కొత్త అర్థం చెప్పేవాళ్ళ. అంత గొప్ప పండితులు ఆయన. ఆయన అనేవాళ్ళట, ఒరే నాయన, ఎక్కడికైనా వెళ్ళి ఏదో అయినా ఉపన్యాసం చెప్పమంటే చెప్పురా, పుస్తకాలు మాత్రం రాయకురా అనేవాళ్ళు. ఎందుకంటే నీ అజ్ఞానం బయటపడిపోతుందిరా. అంటే ఏదైనా చెప్పామనుకోండి, వాగింద్రియంలోంచి వచ్చిన మాట వాచారంభణం వికారో నామధేయం. నోట్లోంచి వచ్చినటువంటి మాట అది పుట్టేది గిట్టేది. అది నోట్లోంచి వచ్చింది పోతుంది. విన్నవాడు వింటాడు, విన్నవాడు వినడు, పోతుంది. అదే మనం రాసి పెట్టామనుకోండి, ఒరే వీడికి ఏం తెలియదురా, వీడికి అర్థం కాలేదురా అని అవతల వాళ్ళు అంటారు. కాబట్టి యథార్థానికి పుట్టేది నశించేది ఏదంటే నామం మాత్రమే, యథార్థం కాదు. ఈ సకల జగత్తు ఆత్మ మాత్రమే. పరమాత్మ నుండి విడివడినటువంటి, వాస్తవము కానటువంటి, మిథ్యాభూతమైనటువంటి, నీటిలో చంద్రుని వంటి వాడు అయినటువంటి ఇతడే వాసన చూచేవాడు, చూడబడేది, చూచే అవయవము అని భ్రాంతి చెప్పబడినది. యథార్థానికి ద్వైతం అంటే రెండో వస్తువు లేదండి, ఉపమానం లేదండి. మేము దేన్ని చెప్పాము? ఆత్మ నుండి విడిపోయినటువంటి, యథార్థము కానటువంటి, మిథ్య అయినటువంటి కిల్యానికే ఈ జఘ్రతి అనేటువంటి పదం. అంటే ఘ్రాత, ఘ్రాణము, గ్రేయము అనేటువంటిది ఎవరండి? ఈ జఘ్రతి అనేటువంటి పదం ఎవరు? ఏదైతే పరిచ్ఛిన్న భావము కలిగినటువంటి అజ్ఞాన వస్తువు ఉన్నదో దానికే అది వాడుతున్నామండి. జఘ్రతి అనేటువంటి క్రియాపదం క్రియా ఫలాలు రెండింటిని నిర్దేశిస్తుంది. జఘ్రతి అంటే వాసన చూస్తున్నాడు, వాసన యొక్క ఫలాన్ని పొందుతున్నాడు. ఏమండి, చినత్తి అంటే ముక్కలు చేశాడు, కర్ర పట్టుకుపోయాడు. అక్కడ కర్ర వచ్చిందండి చెప్పడానికి మరో పదం లేదు. ఏషః వృక్షం చినత్తి అంటే వీడు చెట్టుని కొడుతున్నాడు. చెట్టుని కొట్టితే కర్రలు వస్తాయి. వాసన చూస్తున్నాడంటే వాసన వస్తుంది. క్రియ అనేటువంటిది అక్కడే ఉంటుంది, ఫలము అన్నటువంటిది అక్కడే ఉంటుంది. ఆఘ్రాణించుచున్నది, ఆఘ్రాణించుచున్నవాడు, ఈ రెండు ఒకటే. ఇచ్చట వాసన చూడబడడం క్రియ, వాసన పొందబడడం ఫలం. ఇక్కడ క్రియ కన్నా భిన్నంగా ఫలం లేదు, అది అజ్ఞాన అవస్థ. ఇచ్చట ఘ్రాత, ఘ్రాణము, ఘ్రాతవ్యము అన్యములే, ఒకటే కన్నా ఒకటి వేరు, అజ్ఞాన అవస్థ. బ్రహ్మజ్ఞానం కలుగగానే ఈ అజ్ఞానం పోతుంది. ఘ్రాత, ఘ్రాణము, ఘ్రాతవ్యము అంటే వాసన చూసేవాడు, వాసన చూడబడేది, వాసనని పొందేది. వాసన, ఈ మూడు కూడా నశిస్తాయి, భిన్నత్వం నశిస్తుంది. అజ్ఞానం ఉంటేనే క్రియ ఉంటుంది, కారకం ఉంటుంది, ఫలం ఉంటుంది. అంతా ఆత్మే కనుక ఆత్మ కంటే క్రియలు కానీ, కారకాలు కానీ, ఫలాలు కానీ లేవు. కాబట్టి ఎవ్వడికీ కూడా ఆత్మ కానటువంటిది సర్వము కాదు. అందరికీ ఆత్మే సర్వం. అజ్ఞానము చేతనే అంతా అనాత్మ అనుకుంటున్నాం. అజ్ఞానం వలన అనాత్మ భావం కలుగుతున్నది. పరమార్థముగా సర్వము అద్వితీయ ఆత్మ అనే జ్ఞానం కలిగితే క్రియాకారక ఫలాలు లేవు. అప్పుడు
ద్వైత భావన, ఉపమాన ఉపమేయములు ఉండవు. ఉపమానం లేదు, ఉపమేయం లేదు. ఎందుకు లేదండి ఉపమానం ఉపమేయం అంటే? రెండు లేవు కదా, రెండు ఉంటే కదా. అజ్ఞానం నశించిపోతే ఉన్నది ఒక్కటే, అజ్ఞానమే తప్పిస్తే అక్కడ రెండో వస్తువు లేదు. రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ ఇత్యేదౌ ఉపమా దృష్ట్యా స్వస్య స్వేన తథేష్యతాం. రామాయణంలో శ్లోకం ఉంది, రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ. రాముడు యొక్క రావణాసురుని యొక్క యుద్ధం ఎలా ఉన్నదండి అంటే రాముడు రావణాసురుడు యుద్ధంలాగే ఉన్నది. అదేమిటండి ఉపమానం ఒకటి ఉపమేయం ఒకటి అవ్వాలి, కానీ ఉపమాన ఉపమేయాలు రెండు ఒకటి ఎలాగవుతాయండి అంటే అలా అవ్వచ్చండి, తప్పు లేదండి. అనంతమయాలంకారం అంటారు అక్కడ సాహిత్యంలో. అంటే మరొకటి దీంతో అన్వయించడానికి లేనప్పుడు అనన్వయం అంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ రామరావణయోహో, రామరావణుల యొక్క యుద్ధము రామరావణయోరివ, రామరావణుల యొక్క యుద్ధము వలె ఉన్నది. ఇత్యాదో మొదలగు స్థలములందు ఉపమా దృష్ట, ఉపమానం చెప్పబడ్డాది. దేనికి చెప్పారు? స్వస్యస్వేన, తనకి తనతోనే, తథా ఆ విధముగానే ఇష్యతాం. ఇక్కడ కూడా ఆత్మకి ఆత్మతోనే చెప్పండి. ఆత్మ జ్ఞానము కలిగినటువంటిది, పరిచ్ఛిన్న భావము కలిగినటువంటి ఆత్మ ద్వైతం, అపరిచ్ఛిన్న భావము కలిగిన ఆత్మ సర్వాత్మ భావం కలదు. విజ్ఞాన ఘనం సర్వాత్మ భావం కలదు. పరిచ్ఛిన్న భావం కలిగినటువంటిది ఖిల్యం అని చెప్పండి. ఉపమాన ఉపమేయములకు రెండు వస్తువులు లేవు కదా. ఎలా అంటే రామరావణుల యుద్ధం వలె ఉన్నది అని వాల్మీకి చెప్పినట్లు తనకు తనతోనే ఉపమాన ధర్మం చెప్పవచ్చు. రామరావణులకు ఉపమాన ఉపమేయ ధర్మం ఒక్కటే. అలాగే విజ్ఞాన ఘన ఆత్మే ఉపమేయం. దాని ఖిల్యమైనటువంటి వాస్తవము కానటువంటి మిథ్యాభూతమైనటువంటి అవిద్యాజనిత దేహేంద్రియ సంఘాతమే ఉపమానం. అది ఇది ఒక్కటే. ఇది అజ్ఞాన విషయం, అది జ్ఞాన విషయం. అలాగా ఎందుకు కుదురుతుంది, ఎలా కుదురుతుంది అంటే ఆత్మ నుండే సంఘాతం ఖిల్యమైంది. సంఘాతం వేరేగా లేదు, ఆత్మ నుండే అది వేరుపడ్డాది. రజ్జువు నుండే సర్పం ఏర్పడ్డాది, సర్పం వేరేగా లేదు. కాబట్టి అది ఖిల్యం. అందువల్ల రెండూ వేరు కావు. రామరావణులు ఇద్దరు కారు. ఎందుకారు? రాముడు నారాయణుడు, రావణుడు నారాయణ పార్షదుడు, సేవకుడు. అంటే వేరు కదండి? కాదండి. వాడికి 4 మోక్షాల్లో 3 వచ్చేసాయి. వాడు సామీప్యాన్ని పొందేశాడు, సాలోక్యాన్ని పొందేశాడు, సారూప్యాన్ని పొందేశాడు. జస్ట్ ఇంకొక పిసరు ఉన్నది. ఏమిటి? సాహిత్యం. అదొక్కటే పొందలేదు. వాడు వీడు ఒకటే. సాహిత్యం పొందితే వాడు వీడు ఒకటే. ఖిల్యం అంటే అజ్ఞానం వల్ల కలిగినటువంటి భావం. అజ్ఞానం పోయిందనుకోండి, ఖిల్యం ఆత్మే. అలాగే రావణుడు సాహిత్యాన్ని పొందాడు అనుకోండి, నారాయణుడే. రాముడు నారాయణుడు, రావణుడు నారాయణుడు. నారాయణ పార్షదులు ఒకటే తత్వం. అందువలన దాని ఆత్మతత్వమే ఉపమానం, అలాగే ఆత్మే ఉపమేయం. దానికి ఖిల్యమే ఉపమానం. ఆత్మ యొక్క ఖిల్యాన్నే ఉపమానం అంటున్నాం, ఆత్మనే ఉపమేయం అంటున్నాం. రెండింటికి భిన్నత్వం అవిద్య అయిందే. సాహిత్యం కలగకపోవడానికి కారణం ఏమిటి? నేను అనేటువంటి భావం. అందుకే రామాయణానికి 3 పేర్లు ఉన్నాయి. రామాయణం ఒక పేరు, సీతాయాశ్చరితం మహత్ అనేటువంటిది ఒక పేరు, పౌలస్య వధ ఇత్యేవ
అన్నటువంటిది ఒక పేరు. 3 పేర్లు. రామాయణం అంటే వేదాంతం, సీతాయాశ్చరితం మహత్ అంటే జీవాత్మ పరమాత్మ ఐక్యభావం, పౌలస్య వధ ఇత్యేవ అజ్ఞాన నాశనం. 3 రామాయణమే. దాని ఖిల్యమే ఉపమానం. రెండింటికి భిన్నత్వం అవిద్య ఎందే. జ్ఞానం కలిగితే 2 ఒక్కటే. రాముడు రావణుడు అనే చోట నారాయణుడు ఆత్మ, రామ శబ్దం. నారాయణుని సాలోక్య సామీప్య సారూప్యములు పొంది సాయుధ్యం పొందనటువంటి సేవకుడు రావణుడు ఖిల్యము. కనుక వస్తువునకు వస్తు ఖిల్యానికి భిన్నత్వం ఉండదు. ఎలాగా ఇనుముకి ఓ చక్రానికి భిన్నత్వం ఎలా ఉండదో అలాగే వస్తువుకి వస్తువు యొక్క మొక్కకి తేడా ఉండదు. భిన్నత్వం అనేటువంటిది అజ్ఞానం మాత్రమే. ఏమండి ఇది ఇనుము కాదండి, ఇది చక్రం అండి, చక్రం ఇనుముతోనే తయారు చేశారు, ఇనుము ఇనువే. అలాగే నారాయణుడు నారాయణ పార్షదుడు, అలాగే ఆత్మ ఖిల్యమైనటువంటి ద్వైత భావన. ఇవన్నీ ఒకటి. యద్వల్లోకే చంద్రభేద కల్పితత్వేన సమ్మతః జగద్భేదోపమా సస్యాత్ మిథ్యాత్వంతేన సిద్ధ్యతి. లోకమందు యద్వత్ ఏ విధముగా చంద్రభేద చంద్రుల యందు భిన్నత్వము కల్పితత్వేన కల్పన చేత సమ్మతః అంగీకరింపబడుచున్నదో తద్వత్ అదే విధముగా జగద్భేదోపమా జగత్తు భిన్నమనే ఉపమానము అది స్యాత్ అగుచున్నది. తేనా అందువలన మిథ్యాత్వం యథార్థము కానటువంటిది సిద్ధించుచున్నది. నీటిలో చంద్రుడు, అద్దంలో చంద్రుడు, ఊరూరా చంద్రుడు అని చెప్పినా ఉన్నది ఆకాశంలో చంద్రుడు ఒక్కడే. అదేవిధంగా జగత్తు అంతా కల్పన మాత్రమే, అది వాస్తవం కాదు. ఆత్మ మాత్రమే వాస్తవం. సమస్తవ్యస్థరూపత్వం యో వ్యక్తి హసన ఆత్మన శృతే తత్పక్షస్య నిషేధాయ ద్వైత మిథ్యాత్వ వర్ణనం. ఏమండి లోకల్లో సమిష్టి రూపాలు వ్యష్టి రూపాలు అంటూ ఉంటారు. దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. సమస్త వ్యస్త రూపత్వం, సమస్తము వ్యస్తము అనే ద్వైత రూపాలు ఎవడు ఆత్మన శృతే ఆత్మ యొక్క శృతిని భక్తి చెప్పుచున్నాడు. ఏమండి ఆత్మకి సంబంధించినటువంటి మంత్రంలో ఇది సమిష్టి ఇది వ్యష్టి అని ఎవడైతే చెప్తున్నాడో తత్పక్షస్య నిషేధాయ, అలా 2 లేవండి అని ఆ పక్షాన్ని నిషేధించడం కోసం, నిరాకరించడం కోసం, ఖండించడం కోసం ద్వైత మిథ్యాత్వ వర్ణనం, ద్వైతము అనేటువంటిది యథార్థము కాదు అని చెప్తున్నారు. ద్వైతం యథార్థం కాదు, మిథ్యాభూతం. దేహేంద్రియ సంఘాతం పరిచ్ఛిన్న అభిమానత్వం వలన ఏర్పడ్డాది. ఆత్మ నుండి వేరైన ఖిల్యము, అందువలన అది అవాస్తవము. ఇది చెప్పుటకు కారణము ఆత్మ సమస్తము జగత్తు వ్యస్తము అని చెప్పే పక్షం వారిని నిరాకరించడం కోసమే. ఎందుకంటే ఈ విషయాన్ని మాకు చెప్తున్నారు? ఏమండి ఈ మిథ్యాత్వాన్ని ఎందుకు మాకు చెప్తున్నారు అంటే ఆత్మ కొంతమంది సమిష్టి అంటారు, కొంతమంది వ్యష్టి అంటారు. ఆ సమిష్టి వ్యష్టి వాదాన్ని ఖండించడానికే ఈ మాట చెప్తున్నాం. ఈ విషయం భాష్యవార్తికంలో కొద్దిగా భిన్నంగా ఇలాగే ఉంది. యత్రహి అనేటువంటి పదం అక్కడ వాడారు, అది శృతి వాక్యమే. ఈ శ్లోకంలో యహ ఆత్మనః శృతే అను చోట యహ అనే పదం ఎందుకంటే పారీక్షక నిర్ధారణార్థం అని ఆనందగిరి ఆచార్యుల వారు చెప్పారు. అంతా ఆత్మే, ఆత్మ కానిదేది లేదు. ద్వైతం అనేటువంటిది శృతి విరుద్ధమైనటువంటి వాదన మాత్రమే అని ఆ సురేశ్వరాచార్యుల వారు వార్తికానికి ఆనందగిరి
ఆచార్యుల వారు రాసిన భాష్యంలో చెప్పారు. జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపం ప్రాప్య స్వప్నే యథా మృషా ఏకో వ్యవహరేత్వేవం అజ్ఞో వ్యవహరేన్ మృషా. స్వప్నే స్వప్నమునందు జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపం, జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అనేటువంటి త్రిపుటి ప్రాప్య పొంది ఏకహ ఒకడు యథా మృషా వ్యవహరేత్, అదంతా అబద్ధం అండి అంటున్నాడు. వాడు చూశాడు, చూడబడ్డాది, వాడికి చూసిన జ్ఞానం ఉన్నది, వాడు జ్ఞాత జ్ఞానం జ్ఞేయం మూడు ఉన్నాయి, అయినా అదంతా అబద్ధం అండి, అది స్వప్నం అండి అంటున్నాడు. తథా ఆ విధముగానే అజ్ఞ అజ్ఞాని మృషా ఆత్మ అయథార్థమని వ్యవహరేత్ వ్యవహరించింది. జాగ్రత్త స్వప్నాల్లోని ఆత్మ తెలియబడదని చెప్పి సుషుప్తిలో ఆత్మ విషయాన్ని అజాత శత్రు ప్రకరణలో నిర్ధారణ చేశారు. స్వప్నంలో చూసినటువంటి విషయాన్ని జ్ఞానము చూచినవాడు, చూచిన విషయం జ్ఞానం, చూచినవాడు జ్ఞాత, తెలియబడినటువంటిది జ్ఞేయం. ఆ విధంగా చూచినది కూడా అది నిజం కాదని ఒకడు చెప్పినట్టు, అది స్వప్నం కాబట్టి నిజం కాదన్నాడు. అజ్ఞాని జాగ్రత్తలో కూడా మిథ్య అని భావిస్తున్నాడు, ఆత్మ అయథార్థం అని అనుకుంటున్నాడు.